Strategic Operations Consultant, Founder and Leadership Advisor, Chief of Staff Manager, and Cross-Border Operations in India as well as US. She is none other than Suma Joshi, ma'am. Ma'am, hearty welcome to you, ma'am. Thank you. Welcome to our channel. Thank you so much. Ma'am, చెప్పండి, actually what is mean by startups? స్టార్టప్స్ అనే దానికి మీరు చూస్తే లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ దీస్ డేస్ ఇన్ ఇండియా దే ఆర్ స్టార్టింగ్ దేర్ ఓన్ బిజినెస్. ఇప్పుడు కంట్రీ ఈజ్ గివింగ్ దెమ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. గవర్నమెంట్ మీరు చూసారనుకోండి, దే ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ స్కీమ్స్ వేర్ పీపుల్ వాంట్ టు స్టార్ట్ దేర్ ఓన్ షో. దే హ్యావ్ అ బిజినెస్ ఐడియా. ఆ బిజినెస్ ఐడియాని డిప్లాయ్ చేసి మన జనాలకి మన కంట్రీకి ఏమన్నా చేద్దాము అని మీకు చాలా యంగ్స్టర్స్ ఇప్పుడు దే హ్యావ్ గాట్ ఇన్ టు ద మార్కెట్ and they're flourishing well. Employees కాకుండా they want to do something on their own. They want to be an entrepreneur. And entrepreneur అవుతే మీకు they are able to benefit better for the country and their state and for people జనరిక్గా. ఆ స్కీమ్స్ని వాడుకొని మనం ఎట్లా we can be more productive, we can make revenues, we can increase the country economy అని చూసుకొని చాలా జనాలు ఇప్పుడు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. దాట్ ఈస్ ద బేస్ ఆఫ్ స్టార్టప్ అండి. ఓకే, అంటే మామూలుగా స్టార్టప్ చేయాలి అని అనుకుంటారు, దే హ్యావ్ గుడ్ ఐడియా, బట్ సమ్ టైమ్స్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఐడియాస్ ఏ స్టార్టప్ అన్నా మీరు చూడండి, ద ఫౌండర్ ఆర్ ద బిజినెస్ ఓనర్ కమ్స్ అప్ విత్ అ ఫంటాస్టిక్ ఐడియా. ఐడియాలో ఎప్పుడు మీకు ఇష్యూస్ రావు. ఇష్యూస్ ఎప్పుడు వస్తాయి అంటే ఆ ఐడియాని ఏ మార్కెట్లో మనం లాంచ్ చేయబోతున్నామో ఆ మార్కెట్లో ఆ ప్రోడక్ట్కి ఫిట్మెంట్ ఉందా అని ఎవాల్యుయేట్ చేయడం అనేది ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రీసెర్చ్. ఆ సర్వే ఆ రీసెర్చ్ చేయకుండా వెన్ వీఆర్ గెటింగ్ ఇన్ టు ది మార్కెట్, అక్కడ మీకు స్టార్టప్స్ అనేది ఎక్కువగా ఫెయిల్ అవుతున్నాయి. జస్ట్ బికాస్ ఆ ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్మెంట్ లేకుండా. బ్లిస్ క్లబ్ అని ఒక కంపెనీ ఉంది, ఇప్పుడు మీరు చూసారనుకోండి, దే ఐడెంటిఫైడ్ అ గ్యాప్ ఇన్ ద మార్కెట్. Adidas, Nike అలాంటి పెద్ద మీకు MNCs, దే వేర్ హ్యావింగ్ athleisure products in India, బట్ దే వర్ ఆల్ వెస్టర్న్ ప్రోడక్ట్స్. దాని తర్వాత మీకు ఏదో లోకల్ ప్రోడక్ట్స్ ఉన్నాయే తప్ప దే వాజ్ నాట్ అ బిగ్ బ్రాండ్. ఆ బ్రాండ్ అనేది దే వర్ నాట్ కేటరింగ్ టు ద ఇండియన్ ఆడియన్స్. ఆ ఇండియన్ స్ట్రక్చర్కి మనం డిఫైన్డ్గా క్లోదింగ్ అనేది లాంచ్ చేయలేదు. సో వాట్ దే డిడ్ రీసెర్చ్, మన ఇండియన్ బాడీ టైప్స్ ఎట్లా ఉంటాయి అది చూసుకొని they have come up with those kind of fitments and launched a product. ఆ ప్రోడక్ట్ వచ్చేదానికి ఇప్పుడు మీరు చూసారనుకోండి, దే హ్యావ్ స్కేల్డ్ అండ్ దేర్ ఇన్ టు అ క్రోర్ బిజినెస్. ఎందుకంటే దే హ్యావ్ ఐడెంటిఫై ద గ్యాప్ ఇన్ ద మార్కెట్ అండ్ దే హ్యావ్ లాంచ్ ది ప్రోడక్ట్ బేస్డ్ ఆన్ ది మార్కెట్. సో ఆ ఫిట్మెంట్ అనేది ఇట్స్ వెరీ క్రిటికల్ ఫర్ అ స్టార్ట్అప్. ఓకే మ్యామ్, స్టార్టప్స్ ఎలా ఫెయిల్ అవుతాయి అంటే ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల ఫెయిల్ అవుతాయా లేకపోతే ఎక్స్టర్నల్గా? వాట్ ఈస్ ద రీజన్స్? స్టార్టప్ అనేది మీకు ఫెయిల్ అవ్వడం అనే దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయండి. ఎక్కువగా ఫోకస్లో వచ్చే రీజన్స్ ఏది అని చూస్తే, ఒకటి మీకు ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్మెంట్ లేకుండా పోవడం, ఇప్పుడు మనం మాట్లాడే లాగా. రెండోది మీకు ల్యాక్ ఆఫ్ లీడర్షిప్ బై ద ఫౌండర్. మూడోది మీకు దెర్ విల్ బి పువర్ ఫైనాన్షియల్ ప్లానింగ్. ఫోర్త్ మీరు చూసారనుకోండి, ఆన్ అ బిగ్ నోట్ స్కేల్ చేయాలి ఆపరేషన్స్. ఆ ఒక నాలెడ్జ్ ఆ ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఆ ఫౌండర్కు లేకుండా పోవడం. సో ఇప్పుడు మనం ఎలాబరేట్ చేసి చూసామనుకోండి ఈ పాయింట్స్, ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్మెంట్ లేకుండా ఉండి మీకు చాలా స్టార్టప్స్ ఫెయిల్ అవుతున్నాయి. రెండోది ఫినాన్సెస్ మనం ఫండింగ్ ద్వారా ఎక్కువగా తీసుకొచ్చేస్తున్నాం. ఆ ఫండ్స్ని మనం ఎంత ఆప్టిమల్గా వాడాలి అని నాలెడ్జ్ లేకుండా మీకు ఫెయిల్ అయ్యే కంపెనీస్ చాలా ఉన్నాయి. మూడోది మీకు ఈ ఫౌండర్ అనే అతనికి హీ డస్ నాట్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఇన్ లీడింగ్ లాట్ ఆఫ్ కంపెనీస్. చాలా యంగ్ లీడర్స్ ఉన్నారు మార్కెట్లో. వెన్ దే డోంట్ హ్యావ్ ద విజన్, వాళ్ళు స్ట్రాటజీగా దే ఆర్ నాట్ ఏబుల్ టు రన్ ద కంపెనీ. రియాక్షన్ మోడ్లో వెళ్ళిపోతున్నారు. ఆ రియాక్షన్లో వెళ్ళేదానికి మీకు యూఆర్ లూజింగ్ టైమ్ అండ్ యూఆర్ లూజింగ్ యువర్ బిజినెస్ వాల్యూ. నాలుగోది స్కేల్ చేయాలి. ఇప్పుడు 100 కస్టమర్స్ మీకు ఉన్నారు అంటే దాన్ని హౌ డు వీ రన్ దట్ బిజినెస్ ఈజ్ డిఫరెంట్. అదే మీకు 1000 లేక 1 lakh అయిపోతే హౌ డు వీ మేనేజ్ దిస్ బిజినెస్? దానికి ఆ స్కేలింగ్ అనేది రావాలి. ఇప్పుడు 50,000 feetలో మనం చూసేటప్పుడు ఈ ఇంటర్నల్ ఫ్లాస్ అనేవి మీకు కంపెనీలో కనపడవు. వీల్ ఓన్లీ లుక్ అట్ ఫండింగ్ ఇష్యూస్, కాంపిటీషన్ వల్ల పోయింది. బట్ మీరు ఏ స్టార్టప్ ఫెయిల్యూర్ అని చూస్తే బేస్ కామన్ డినామినేటర్ అనేది ఇంటర్నల్ ఆపరేషనల్ డిసిప్లిన్ వల్ల మీకు మనం లూజ్ అవుతున్నాం. ఓకే మ్యామ్,
మెయిన్గా మనం ఇప్పుడు స్టార్టప్ పెట్టాలి అంటే ఐడియా ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ ఎల్స్ ఎగ్జిక్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్, విచ్ వన్ ఈజ్ ఇంపార్టెంట్? ఐడియా ఈజ్ 100% ఇంపార్టెంట్. మనం మాట్లాడేలాగా ఐడియా లేకుండా ఆ మార్కెట్లో ఐడియా వర్క్ అవుతుందా అనేది తెలియకుండా మనం ఆ ప్రోడక్ట్ని దింపలేము. బట్ దింపే తర్వాత మనం ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నాము, ఎంత స్ట్రక్చరలీ మనం బ్యాక్ ఎండ్లో స్ట్రాంగ్ ఉన్నాము. ఫౌండర్స్ ఎక్కువగా మీకు ఫోకస్ చేసేది ఎక్కడ? సేల్స్, కస్టమర్ బేస్ పెంచడం, డిస్కౌంట్లో ఆఫర్ చేయడం, ప్రొడక్ట్స్ లైన్ పెంచడం, లేక ఇంకా వర్టికల్స్ దింపడం. వాళ్ళు ఫోకస్ చేయకుండా ఉండే ఆపరేషనల్ ఎలిమెంట్ ఏంటి అంటే బ్యాక్ ఎండ్. ఈ బ్యాక్ ఎండ్లో మనం ప్రాసెస్ మ్యాపింగ్ చేస్తున్నాం. టెక్నికల్గా మనం ఆర్వీ సెట్టింగ్ ఎవ్రీబడి రైట్ ఆన్ అ ప్లాట్ఫామ్. ఆపరేషనల్గా ఆర్వీ డూయింగ్ ఆర్ ఆడిట్స్ ఆన్ టైం. ఇవన్నీ చేయకుండా మీకు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఓకే మ్యామ్. అంటే కొంతమంది ఫౌండర్స్ ఏంటంటే దే హ్యావ్ గుడ్ ఐడియా ఈవెన్ దో దే ఫెయిల్. మీరు ఎక్కడైనా ఏదైనా ఎగ్జాంపుల్ చూసారా? ఎనీ రీజన్? ఇప్పుడు వరకు మీరు చూసే కంపెనీస్, ఫెయిల్ అయ్యే కంపెనీస్లో ఎక్కడన్నా మీరు చూడండి, ఫండింగ్ అనేది మనం ఎక్కువగా మాట్లాడతాం. బట్ ఫండింగ్ అనేది ఒక్కటే మెయిన్ రీజన్ కాదు. ఫండింగ్ ఇస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ద రీజన్. బట్ ఫెయిల్యూర్ అనేది ఎక్కువగా వచ్చేది మన ఇంటర్నల్ డిసిప్లిన్. ఆ ఫండ్ అనేది తీసుకొచ్చేస్తాం, ఇట్ ఈస్ ద స్పాట్ లైట్. బట్ ఆ ఫండ్ తీసుకొచ్చే తర్వాత హౌ మచ్ ఆర్ వీ ఏబుల్ టు యూజ్ దట్ ఫండ్, డిరైవ్ వాల్యూ అవుట్ ఆఫ్ ఇట్ ఫర్ ద కంపెనీ. ఇప్పుడు ఫండ్ ఇస్ లైక్ ఫ్యూయల్ అండి. ఇఫ్ యూ హ్యావ్ అ వెల్ ఆయిల్డ్ మెషిన్, ఆ మిషన్కి ఈ ఫ్యూయల్ అని మనం పోసేటప్పుడు ఆర్ వి గెటింగ్ మ్యాక్సిమం వాల్యూ అవుట్ ఆఫ్ ఇట్ అనేది ఇంపార్టెంట్. అది తీసుకొచ్చే తర్వాత మనం వీఆర్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్. అంటే ఎంత మీరు తీసుకొస్తే కూడా ఆ బకెట్ విత్ హోల్స్ ఎట్లా మీకు నీళ్ళు కారిపోతూ ఉంటాయో అట్లా మీకు ఇది కారుతూ ఉంటుంది. మీకు రౌండ్స్ ఆఫ్ ఫండింగ్ చేసుకుంటాము, బట్ యు ఆర్ నెవర్ గోనా సక్సీడ్ జస్ట్ బికాస్ మీకు ఆపరేషనల్ డిసిప్లిన్ అనేది లేదు, ఆడిట్స్ అనేది మీరు చేసుకోవట్లేదు. మన టెక్నికల్గా మీకు యూఆర్ నాట్ మ్యాపింగ్ వర్క్ ఫ్లోస్ విద్ ఇన్ ద కంపెనీ. ఇవన్నీ మనం కరెక్ట్గా చేసామనుకోండి, బై డిఫాల్ట్ ఆ కంపెనీ అనేది సక్సీడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువైపోతాయి. ఓకే. అండ్ సమ్మడి అంటే కొంతమంది ఏంటంటే ఫౌండర్స్కి దే డోంట్ హ్యావ్ గుడ్ ఐడియాస్ బట్ ఈవెన్ దో దే సక్సెస్ఫుల్లీ రన్నింగ్. కరెక్ట్. ఎందుకు అని చూసారనుకోండి, దే హ్యావ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఎక్కడైనా ముందు కార్పొరేట్లో వర్క్ చేసి ఉన్నారు. దే అండర్స్టాండ్ కి మీకు ప్రోడక్ట్లో అంత మీకు వాల్యూ లేకపోతే కూడా ఆ మార్కెట్లో సక్సీడ్ అవ్వడానికి మనం టీమ్స్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఆ టీమ్స్లో మనం ర్యాపోలు ఎట్లా క్రియేట్ చేయాలి, మనం ఎంత డిస్కౌంట్స్ పెట్టాలి అండ్ దానిపైన మనం విజిబిలిటీ పెట్టుకుంటున్నామా, కంట్రోల్ పెట్టుకుంటున్నామా, టీమ్స్ని అలైన్ చేస్తున్నామా, కరెక్ట్గా సాఫ్ట్వేర్లు వాడుతున్నామా, ఇవన్నీ మనం చేసేటప్పుడు వాళ్ళకి ప్రోడక్ట్ అనేది పెద్దగా లేకుండా ఉంటే కూడా దే ఆర్ ఏబుల్ టు ఓవర్కమ్ కాంపిటీషన్ అండ్ స్టిల్ మేక్ రెవెన్యూస్ విత్ ఇన్ ద కంపెనీ. సో ఆ క్లారిటీ వాళ్ళకు ఉండేటప్పుడు ఐడియా అనేది మీకు పెద్ద మాట కాదు. ఈరోజు మీరు కొత్త ఐడియాతో వస్తారు మార్కెట్కి, బట్ రేపటికి ఇదే ప్రోడక్ట్ మీకు మళ్ళీ ఇంకొకడు లాంచ్ చేయరు అనేది ఉండదు. ఎవరన్నా మీకు ఇది లాంచ్ చేయవచ్చు అండ్ ఒక్కరు కాదు 10 మంది వస్తారు మీ వెనకాల ఆ ప్రోడక్ట్ వర్క్ అవుతుంది అంటే. మనం ఈ కంపెనీని ముందుకు తీసుకోపోవడానికి ఐడియా తర్వాత వచ్చే స్టెప్స్లని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నామా అనేది క్రూషియల్. అది చేస్తే మీకు సక్సెస్ అనేది గ్యారంటీడ్. అండ్ సంబడి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టేసుకుంటారు. ఈజ్ ఇట్ డేంజరస్? ఇస్ 100% డేంజరస్ అండి. ఎందుకు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మీకు అక్కడ బిజినెస్ రన్ అవ్వదు. ఆల్ యూ నీడ్ ఇస్ డిఫైన్డ్ ప్రాసెస్. మీ ఫ్రేమ్ వర్క్స్ విత్ ఇన్ ద కంపెనీ ఎట్లా ఉన్నాయి, మన ప్రమోషనల్ ఆఫర్స్ ఎట్లా పెట్టుకుంటున్నాము, మన టీమ్స్ ఎట్లా స్ట్రక్చర్డ్ ఉన్నాయి, ఆపరేషనల్ సేల్స్ టీమ్స్కి మీకు సింక్ ఉందా, ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకునే తర్వాతనే మీరు టూల్స్ మనం కరెక్ట్గా వాడుతున్నామా. ఇప్పుడు ఏఐ జనరేషన్ వచ్చేసింది. ఆ ఏఐలో కూడా మీరు చూస్తే లాట్ ఆఫ్ టూల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ విచ్ కెన్ బి యూస్డ్ బై ఫౌండర్స్ వెరీ క్రియేటివ్లీ. మీకు టాస్క్ మేనేజ్మెంట్ కానివ్వండి, లేక మీకు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కానివ్వండి, దెర్ ఆర్ బిగ్ కంపెనీస్ అండ్ మాడ్యూల్స్. ఆ మాడ్యూల్స్ని దింపి ఆ క్లారిటీ పెట్టుకుని వాళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యారో ఫంటాస్టిక్, బట్ జస్ట్ మై గట్ ఫీల్ దట్ దిస్ ప్రోడక్ట్ విల్ వర్క్, లేక ఐ విల్ సక్సీడ్ ఇన్ ద మార్కెట్ అని బ్యాకింగ్ లేకుండా మనం వెళ్ళేటప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఇస్ నాట్ అ వే టు గో. ఓకే మ్యామ్. అంటే కొన్ని స్టార్టప్ కంపెనీస్ అంటే డబ్బు వల్ల ఫెయిల్ అవుతాయి, అంటే బికాస్ ఆఫ్ మనీ. వాట్ ఈస్ ద రీజన్స్? అంటే డబ్బు వల్ల ఫెయిల్ అవుతాయా లేకపోతే వాళ్ళు సరిగా దాన్ని యూజ్ చేయకపోవడం వల్ల ఫెయిల్ అవుతుందా?
డబ్బు అనేది తీసుకొచ్చేస్తారు, బట్ అది ఎట్లా వాడుతున్నాం అనేది మన పైన ఉంది. మనం సిరీస్ రౌండ్స్ వెళ్తాం ఫండింగ్లో ఆ డబ్బులు తీసుకొచ్చే తర్వాత అది మనం బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఎట్లా సెట్ చేస్తున్నాము. ఇప్పుడు సేల్స్ సైడ్లో మీరు చూడండి, చిన్న కంపెనీస్లో దే డూ నాట్ హ్యావ్ మెకానిజమ్స్ టు ట్రాక్ స్మాల్ మీడియం కంపెనీస్ స్టార్టప్స్ విచ్ గో ఇన్ ఫర్ ఫండింగ్. వాళ్ళు దే డోంట్ ఎవాల్యుయేట్ ఆ ఫండ్ అనేది ఎక్కడ వాడుతున్నాం. డిస్కౌంట్స్ అనేది ఇచ్చేస్తారండి సేల్స్ టీమ్ వాళ్ళు, బికాస్ వాళ్ళకి అక్కడ దే హ్యావ్ టు షో సేల్స్, టాప్ లైన్ పెంచాలి. ఆ టాప్ లైన్ పెంచేదానికి ఇట్ ఈస్ విత్ డిస్కౌంట్స్. బట్ మీకు ఈ డిస్కౌంట్ ఇచ్చే తర్వాత ఆపరేషనల్ టీమ్ బ్యాక్ ఎండ్ టీంలో ఆర్ దే ఇష్యూయింగ్ ఇన్వాయిసెస్, లేక అన్అప్రూవ్డ్గా చాలా డిస్కౌంట్స్ ఇచ్చేస్తున్నామా మనం, అండ్ మీకు ఎక్కడన్నా ఆ ఎక్స్పెండిచర్ అనేది కరెక్ట్గా ట్రాక్ చేయలేకపోతున్నామా, ఆర్ వీ హ్యావింగ్ ఎనీ ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్, ఇవన్నిటిపైన మనకు ఒక విజిబిలిటీ అనేది ఉండాలి. ఇదన్నీ మీరు ట్రాక్ చేస్తే తప్ప మీరు ఫండింగ్ తీసుకువచ్చేది విల్ బికమ్ అ రొటీన్ ప్రాసెస్. బట్ ఇది మీకు లైక్ ఐ సెడ్ బిఫోర్ కారుతూ ఉంటాయి. దీనివల్ల మీకు ఇంపాక్ట్ పెద్దగా పడదు. మీకు రెవెన్యూస్ అనేది బిల్డ్ చేస్తారు, బట్ క్యాష్ ఫ్లోస్ ఉండవు కంపెనీలో. మీకు లీక్స్ అవుతూ ఉంటున్నాయి. ఆ లీక్స్ మనం ప్లగ్ చేయకపోతే విత్ స్ట్రక్చర్డ్ ఆడిట్స్ అండ్ సంబడీ హూస్ ఏబుల్ టు సీ విద్ ఇన్ ద కంపెనీ, ఇట్స్ అ లీన్ టీమ్. స్టార్టప్ అనేది ఇట్స్ అ వెరీ లీన్ టీమ్. ఎక్స్టర్నల్గా ఎవరన్నా పెట్టి వాళ్ళకి థర్డ్ పార్టీ విజిబిలిటీ క్రియేట్ చేసామనుకోండి, దెన్ దే ఆర్ ఏబుల్ టు లుక్ ఇన్ టు దిస్ బెటర్ అండ్ సే ఓకే ఇక్కడ మీకు ఈ వర్క్ ఫ్లోలో గ్యాప్ వస్తుంది, ఇక్కడ మీకు లీక్ అవుతుంది, ఇది మీరు ప్లగ్ చేస్తే యూ విల్ బీ ఏబుల్ టు సీ బెటర్ రెవెన్యూస్ అండ్ క్యాష్ ఫ్లోస్ విత్ ఇన్ ద కంపెనీ. మీ ప్రాఫిట్ అనేది పెరుగుతుంది అని చూడడానికి వీ నీడ్ సంబడి ఎక్స్టర్నల్ అవుట్ సైడ్ ఇన్ వ్యూ ఉండేటప్పుడు ఇట్ వర్క్స్ బెటర్. ఓకే మ్యామ్. అంటే కొంతమంది ఫౌండర్స్ ఎక్కువ ఫండింగ్ పెట్టేస్తారు, ఈజ్ ఇట్ రిస్క్? ఎక్కువ ఫండింగ్ అనేది మీరు అడిగేటప్పుడు ఇట్ రియలీ ఇస్ ద నీడ్ ఆఫ్ ది ఆర్ ఆఫ్ ద కంపెనీ ఏముంది. ఎక్కువ అనే దానికి దేర్ షుడ్ బి అ మెట్రిక్. హౌ మచ్ డూ ఐ నీడ్, దేనికి నేను ఫండింగ్ తీసుకుంటున్నా, డూ ఐ నీడ్ టు కైండ్ ఆఫ్ గ్రో ఇన్ టు అ డిఫరెంట్ మార్కెట్, డూ ఐ నీడ్ టు స్కేల్ మై బిజినెస్, ఇంక్రీజ్ మై సేల్స్, లేక నాకు ఏమన్నా ప్రోడక్ట్ రీసెర్చ్ చేయాలా, ఏమన్నా కొత్త ప్రోడక్ట్ లైన్ తింపాలా, దేనికి నేను ఫండింగ్ తీసుకుంటున్నా. ఆ ఫండింగ్ అనేది మీరు తీసుకునే కారణానికి ఎంత కావాలి అనే వరకే మీరు తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే కూడా అది ఇట్ జస్ట్ ఇస్ ఎ డ్రెయిన్, మీకు యూటిలైజేషన్ అనేది అవ్వదు. సో ఎంతవరకు కావాలో దాన్ని మనం పెంచాలి. వీ హ్యావ్ టు గెట్ ఫండింగ్ అండ్ మేక్ రెవెన్యూస్ అవుట్ ఆఫ్ ఇట్. అప్పుడు ఆ ఫండింగ్కి మీకు వాల్యూ ఉంటుంది. అది లేనే దానికి ఫండింగ్ హ్యాస్ నో మీనింగ్. కొంతమంది ఫౌండర్స్ ఏంటంటే ఎర్లీగా తీసేసుకుంటారు ఫండింగ్. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ మ్యామ్? ఏ కంపెనీలో అన్నా మీకు ఫండింగ్ అనేది లేకుండా ఈదర్ దే హ్యావ్ టు సెల్ఫ్ ఫండ్ ఆర్ ఫండింగ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్. అండ్ అది లేకుండా టిల్ యూ స్టార్ట్ మేకింగ్ రెవెన్యూస్ వెదర్ కంపెనీ కెన్ సస్టైన్ ఆన్ ఇట్స్ ఓన్, ఇట్స్ బై డిఫాల్ట్ అ రిక్వైర్మెంట్. అది లేకుండా ఆపరేషనల్గా మీరు రన్ చేయలేరు, మీరు కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయలేరు, కొత్త మార్కెట్స్కి వెళ్ళలేరు. వాట్ ఎవర్ ఇస్ ద ఐడియా ఆఫ్ ద కంపెనీ అది సక్సీడ్ అవ్వాలంటే ఫండింగ్ ఈజ్ క్రిటికల్. బట్ ఎంతవరకు ఫండింగ్ అండ్ ఏ రీజన్కి మనం తీసుకుంటున్నాము అనేది చాలా క్రిటికల్. ఓకే, నెక్స్ట్ అదే అడుగుదాం అనుకుంటున్నా. ఫండింగ్ ఈజ్ ఖచ్చితంగా కావాలి ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అన్న మనం ఫౌండర్స్కి అనేది ఫండింగ్ ఎంతవరకు అవసరం? వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఏం చేయబోతున్నారు, వాట్ ఈస్ ద స్ట్రాటజిక్ ప్లాన్ ఆఫ్ ద కంపెనీ, ఏ ప్రోడక్ట్ లాంచ్ చేయబోతున్నా, ఏ మార్కెట్లో ఐఎమ్ ప్లానింగ్ టు గ్రో మై బిజినెస్, అండ్ ఎన్ని టీంలో మన ఎన్ని రిసోర్స్ని పెట్టబోతున్నా, ఇవన్నీ మీరు చూసే తర్వాత ఆ లెక్క ప్రకారం మీరు ఫండింగ్ అనేది తీసుకోవాలి. అండ్ ఇది తీసుకుంటే నాకు వచ్చేది ఏంటి, హౌ మచ్ am I going to make, వాట్స్ గోయింగ్ టు బీ ద వాల్యుయేషన్ ఆఫ్ ద కంపెనీ, నేను ఎంత సేల్స్ చేయబోతున్నా అనే దానికి ఒక మనం వీ హ్యావ్ టు డ్రా రోడ్ మ్యాప్. ఆ రోడ్ మ్యాప్ డ్రా చేసి మీరు అంతవరకు ఫండింగ్ తీసుకుంటే యు ఆర్ ఇన్ అ బెటర్ స్టేటస్. మనం ఏదో తీసుకున్నామా అని తీసుకొని దాన్ని కరెక్ట్గా వాడకపోతే ఇట్ ఈస్ అ వేస్ట్ ఆఫ్ ది రీసోర్సెస్ అండ్ అది దట్ మనీ ఈజ్ నాట్ హెల్పింగ్ యూ గ్రో యువర్ బిజినెస్. ఓకే మ్యామ్, వాట్ ఈస్ మీన్ మై బ్యాక్ అండ్ లీక్స్ ఇన్ స్టార్టప్స్? ఏ ట్రాన్సాక్షన్స్ వల్ల మీకు కంపెనీలో ఇన్ఎఫిషియన్సీస్ అనేది పెరుగుతున్నాయో, ఎక్కడ మీకు గ్యాప్స్ వస్తున్నాయి వర్క్ ఫ్లోలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు సేల్స్ టీమ్స్ అనేవాళ్ళు ఎక్కువగా సేల్స్ పెంచడానికి డిస్కౌంట్స్ అనేది ఆఫర్ చేస్తూ ఉంటారు. ఈ డిస్కౌంట్స్ అనేది ఆథరైజ్డా,
ఒక మేనేజర్ అనే అతను ఈజీ అప్రూవింగ్ దీస్, మీకు సేల్ చేసుకోవడానికి ఆర్ వి గివింగ్ దీస్ కైండ్ ఆఫ్ డిస్కౌంట్స్, దానిపైన విజిబిలిటీ ఉండాలి. రెండోది, చేసే అన్ని సర్వీస్లకి ఆర్ వి ఇష్యూయింగ్ ఇన్వాయిసెస్. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ తరఫు నుంచి మీరు చూస్తే ఆర్ వి ఓవర్ స్టాకింగ్ ఆర్ ఇస్ దేర్ ఆప్టిమల్ ఇన్వెంటరీ విత్ ఇన్ ద కంపెనీ, ఇవన్నీ పైన ఎవరిదైనా విజిబిలిటీ పెడుతున్నారా అనేది ఇస్ లీక్. దీస్ ఆర్ నాట్ స్టాట్యూటరీ కంప్లయన్సెస్, లేక మీకు ఫినాన్షియల్ ఆడిట్స్ కావు. ఇవన్నీ వల్ల మీకు గ్యాప్స్ ఆర్ క్రాక్స్ ఇన్ ద కంపెనీ మీకు స్టార్ట్ అయిపోతాయి. అట్ గ్రాన్యులర్ లెవెల్ మనం చాలా డీప్గా కంపెనీలో చూసేటప్పుడు దీస్ ఆర్ గ్యాప్స్ విత్ ఇన్ ద కంపెనీ విచ్ నీడ్ టు బి అడ్రెస్డ్. అది మనం చేసే తర్వాతనే మీకు కంపెనీలో స్ట్రక్చర్ అనేది హెల్దీగా బిల్డ్ అవుతుంది. సో ఇట్స్ క్రిటికల్ దాట్ యూ అండర్స్టాండ్ ఎక్కడ మనకు ఆ వర్క్ ఫ్లోలో క్రాక్స్ గ్యాప్స్ వస్తున్నాయి, ఎక్కడ మీకు రెవెన్యూ లీక్స్ అవుతున్నాయి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే కంపెనీ హెల్త్ అనేది మీకు డిటూరియేట్ అవుతుంది. వీక్ సేల్స్ ఆడిట్స్ ఉంటుంది కదా, అది ఎంతవరకు కారణం అవుతూ ఉంటాయి మన స్టార్టప్స్కి? సేల్స్ ఆడిట్స్ అనేది మీకు చాలా క్రిటికల్ అండి. ఎప్పుడు కూడా రెవెన్యూ ఎంత కంపెనీ లోపల వస్తుంది అనే దానికి ఆడిట్స్ ఆర్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ అంట ఇన్ ఎనీ కంపెనీ. ఆ ఆడిట్ చేసే తర్వాతనే మీకు యాక్చువల్ ట్రాన్సాక్షన్స్ అయ్యాయా, ఇన్వాయిసెస్ బుక్ అయ్యాయా, డిస్కౌంట్స్ మనం ఆఫర్ చేసామా, ఏమైనా ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయా, వాట్ ఈస్ ద యాక్చువల్ ఫైనాన్షియల్ హెల్త్ ఆఫ్ అ కంపెనీ అనేది మీకు తెలియొస్తుంది. టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్, మీకు there was a SaaS company which started a product in service line. వాళ్ళు కస్టమర్ బేస్ని పెంచడానికి దే స్టార్టెడ్ గివింగ్ ఫ్రీ ట్రయల్స్. ఆ ఫ్రీ ట్రయల్స్ని కన్వర్షన్ చేయలేకుండా దే స్టార్టెడ్ బ్యాంకింగ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ హెల్దీ నంబర్స్ మనకు ఆల్రెడీ కస్టమర్ బేస్లో బిల్డ్ అయిపోతున్నాయి, బై డిఫాల్ట్ రెవెన్యూ వచ్చేస్తుంది అని. బట్ ఏమైంది, ఓవర్ అ పీరియడ్ ఇన్ టైం ఆ కన్వర్షన్ అనేది అవ్వకుండా దే హ్యాడ్ అ స్ట్రాంగ్ కస్టమర్ బేస్, బట్ ఫెయిల్యూర్ అనేది ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ కన్వర్షన్స్ విత్ ఇన్ ద కంపెనీ అండ్ దట్ స్టార్ట్అప్ ఫీల్డ్. సో మనం ఆడిట్స్ అని పెట్టేటప్పుడు వీ అండర్స్టాండ్ వేర్ వీ ఆర్ అండ్ ఏం చేయాలి. ఆ విజిబిలిటీ మీకు ఎక్స్టర్నలీ ఫర్ ద ఫౌండర్ వస్తుంది. అప్పుడే మీకు కంపెనీ ఈజ్ ఇన్ హెల్దీ పొజిషన్ ఆర్ షుడ్ వీ డూ సంథింగ్ టు మేక్ దిస్ బెటర్, వర్క్ ఫ్లో ఎక్కడ మనం ఇంప్రొవైజ్ చేయాలి అనే దానికి వీ కెన్ లుక్ ఇన్ టు అడ్రెసింగ్ స్టెప్స్. అంటే మామూలుగా చిన్న కంపెనీస్లో సేల్స్ లీక్ అనేది వింటూ ఉంటాం. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? అన్కంట్రోల్డ్ డిస్కౌంట్స్ అండి. ఎక్కువగా మీకు లీక్స్ వచ్చేది, వన్, సేల్స్ టీమ్ విల్ గివ్ యూ అన్కంట్రోల్డ్ డిస్కౌంట్స్. రెండోది, మీకు సేల్స్ అండ్ ఆపరేషన్స్ టీంలో సింక్ లేకుండా సర్వీస్ అనేది మనం ఆఫర్ చేసేస్తాం. ఆ సర్వీస్ ఆఫర్ చేసే తర్వాత ఇన్వాయిస్ అనేది ఇష్యూ అవ్వదు. దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ వర్క్ ఫ్లో బిట్వీన్ సేల్స్ అండ్ సర్వీస్. అది అవ్వకుండా ఇన్వెంటరీ అని చూస్తే మీకు దెర్ ఇస్ లాడ్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ ఇన్వెంటరీ. అగైన్ మన దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉంటుంది, దానిపైన మనకు ఒక కంట్రోల్ లేకుండా బై డిఫాల్ట్ మనం రెగ్యులర్గా ఆర్డర్ చేస్తూ ఉంటాము. ఇక్కడ ఆ క్యాష్ ఫ్లో అనేది ఆగిపోతుంది జస్ట్ బికాస్ ఎక్సెస్ స్టాక్ అయిపోతుంది. బట్ వీ హ్యావ్ నాట్ డన్ ఎనీ ఆడిట్స్, వీఆర్ నాట్ లుకింగ్ ఇన్ టు వాట్ ఈస్ ఎగ్జిస్టింగ్ విత్ ఇన్ ద కంపెనీ. ఇవన్నీ మనం ఫిక్స్ చేయడానికి వెళ్తేనే యూ విల్ బీ ఏబుల్ టు మేనేజ్ ద కంపెనీ ఇన్ అ బెటర్ ఫార్మేట్, ఎస్పెషలీ అ స్టార్ట్అప్. అయితే చాలా మంది ఫౌండర్స్ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ని పట్టించుకోరు. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్స్? ఫ్రంట్ ఎండ్లో మీకు ఉండే ఎక్సైట్మెంట్, సేల్స్లో ఉండే ఎక్సైట్మెంట్, మార్కెటింగ్, న్యూ ప్రోడక్ట్ లైన్స్ ఉండే ఎక్సైట్మెంట్, సెలబ్రేషన్ మీకు బ్యాక్ ఎండ్లో ఉండదు. బ్యాక్ ఎండ్ అనేది చాలా బోరింగ్, ఇన్విజిబుల్ ప్రాసెస్. ఇది మీకు హెల్త్ ఆఫ్ ద కంపెనీని డిటర్మిన్ చేస్తుంది. బట్ ఇక్కడ ఎక్సైట్మెంట్ లేని దానికి ఫౌండర్స్ దీనిపైన దే డోంట్ వాంట్ టు స్పెండ్ టైం. వాళ్ళకి ఎక్కడ కస్టమర్ బేస్ని పెంచాలి, సేల్స్ నాకు పెంచాలి, నాకు కొత్త మార్కెట్స్లో దిగాలి అనే దానికే ఫోకస్ చేస్తారే తప్ప బ్యాక్ ఎండ్ని మనం ఒకసారి సెట్ చేసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంపెనీ. అది మీకు ఆటోమేటిక్గా మీకు ఇట్ విల్ గివ్ యూ వాల్యూ. ఆ ఫోకస్ లేకుండా, ఆ డిసిప్లిన్ లేకుండా చాలా ఫౌండర్స్ మీకు లూజ్ అయిపోతున్నారు. ఓకే, అండ్ ప్రాసెస్ని స్ట్రీమ్ లైనింగ్ చేయడం అనేది మన స్టార్టప్లో ఎంత ఇంపార్టెంట్? ప్రాసెస్ స్ట్రీమ్ లైనింగ్ అని చూస్తే ఎన్ని మీకు టాస్క్ రిపిటేటివ్ ఉన్నాయి, ఎక్కడ మీకు టాస్క్ అనేది మ్యాప్ అవ్వకుండా దేర్ ఈస్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్, ఎన్ని ఎర్రర్స్ మీకు అవుతున్నాయి, ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, కేయాస్ అనేది ఎంత ఉంది. మనం ఆడిట్ చేయడానికి దిగుతే తప్ప
ఈ మొత్తం ఫ్లో మనకి రాదు. ఇది చేసే తర్వాతనే యు అండర్స్టాండ్. ఇట్ ఈస్ లైక్ మీరు ఆ ఆడిట్స్ చేసి ఇట్ ఈస్ లైక్ అ డయాగ్నోస్టిక్ టూల్ అండి. మనం ఆ టూల్ని దింపి ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనే దానికి ఇప్పుడు వీ గో ఫర్ చెక్స్. ఆ చెక్స్ చేస్తే వీ అండర్స్టాండ్ ఎర్లీ ఆన్, ఓకే నాకు ఈ జబ్బు ఉంది, ఐ హ్యావ్ టు స్టార్ట్ గెటింగ్ దిస్ ట్రీటెడ్. మనం సిమ్టమ్స్ వస్తాయి, ఇగ్నోర్ చేస్తూ పోతాం. టుమారో ఇట్ బికమ్స్ అ ఫేటల్ కేస్ ఆర్ ఇట్ బికమ్స్ అ హై రిస్క్ హై సర్జరీ ఆ సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంది. కంపెనీలో సిమిలర్లీ మనం బ్యాక్ ఎండ్ని స్ట్రాంగ్ పెట్టుకొని అవన్నీ ప్రివెన్షన్లో ఉంటే మీకు రేపటికి కంపెనీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటాయి. సో ప్రాసెస్ మ్యాపింగ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. రిడన్డెన్సీస్ ఇన్ ద ప్రాసెస్ మనం చూడడం, డూప్లికేషన్ని తీయడం, కరెక్ట్గా వర్క్ ఫోర్స్ని దానిపైన డిప్లాయ్ చేయడం, అకౌంటబిలిటీ వాళ్ళకి ఇవ్వడం అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ స్టార్ట్అప్. అండ్ మ్యామ్, స్టార్టప్ కంపెనీస్ అనేది మన ఆపరేషన్స్ని కరెక్ట్గా మేనేజ్ చేయడం లేదు, అది ఎంతవరకు? నేను మీకు చెప్పేలాగా కంపెనీస్ అనేది మన ఫౌండర్స్ అనే వాళ్ళ ఫోకస్ ఎప్పుడు కూడా ఫ్రంట్ ఎండ్లోనే ఎక్కువ ఉంటుంది. వాట్ ప్రోడక్ట్ కెన్ ఐ లాంచ్ డిఫరెంట్లీ, వాట్ న్యూ లైన్ కెన్ ఐ గెట్ ఇన్ టు, ఏ మార్కెట్లో దిగితే మనం ఇంకా సేల్స్ పెంచగలుగుతాం, ఇవన్నీ పైన వాళ్ళ విజిబిలిటీ ఉంటుందే తప్ప బ్యాక్ ఎండ్ అనే దానికి వాళ్ళు ఫోకస్ అనేది పెట్టట్లేదు. పెట్టడం మొదలు పెడితే మీకు సేల్స్ గ్రో అవుతూ ఉంటుంది, సేల్స్తో సహా బ్యాక్ ఎండ్ కూడా గ్రో అవ్వాలి. ఆ బ్యాక్ ఎండ్లో ఉండే రీసోర్సెస్ కూడా వీళ్ళతో సింక్ అవుతాయి, ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్స్ పెరిగిపోతాయి. పెరిగిపోయేదానికి మనకు స్ట్రక్చర్ బ్యాక్ ఎండ్లో ఉందా ఇది సపోర్ట్ చేయడానికి? లేకపోతే ఏమవుతుంది, లైక్ అ టర్మైట్ ఇన్ అ వుడ్, మనకు వీ డోంట్ అండర్స్టాండ్ కి బ్యాక్ ఎండ్లో ఇంత మీకు దెర్ ఇస్ అ ఏరియా ఆఫ్ కన్సర్న్. ఆ కన్సర్న్ని మనం అడ్రస్ చేయకుండా ముందుకు పోయేటప్పుడు వీఆర్ సెట్టింగ్ అవర్ సెల్స్ ఫర్ ఫెయిల్యూర్. అది కాకుండా ఉండాలంటే మనం 100% ఈ రెండిటికి సింక్ క్రియేట్ చేయాలి. అండ్ ఆ బ్యాక్ ఎండ్ పైన మీకు ఫౌండర్స్ అనేవాళ్ళు ఇంత మీకు ప్రొడక్ట్ లైన్స్ పైన ఫోకస్ ఇస్తున్నారో అంతే ఫోకస్ దీనికి కూడా ఇవ్వాలి. ఆటోమేషన్ అనేది మనకి ఈ స్టార్టప్ కంపెనీస్కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది? ఆటోమేషన్ అనేది మీకు మ్యాజిక్ టూల్ కాదండి. ఆల్రెడీ మన ప్రాసెసెస్ చాలా మీకు ఫ్రాగ్మెంటెడ్గా అన్స్ట్రక్చర్డ్గా ఉన్నాయి అనుకుందాం. దాన్ని మీరు అతికించడానికి చూస్తే ఆటోమేషన్ అనేది వర్క్ అవ్వదు. ఫస్ట్ స్టెప్లో మీరు సింప్లిఫికేషన్ చూడాలి. ఆ సింప్లిఫికేషన్ చేసి ప్రాసెస్ మ్యాపింగ్ చేసే తర్వాత మీరు ఆటోమేషన్ అని దిగితే అక్కడ మీ ఎఫిషియన్సీస్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. ఇట్ ఈస్ లైక్ బిల్డింగ్ అ హైవే. మీకు ఒక హైవే బిల్డ్ చేయాలంటే ఫస్ట్ మీరు ఆ రోడ్ ఆ పాత్ అనేది పేవ్ చేయాలి, క్రియేట్ చేయాలి. దెన్ మీరు ఇది వేస్తూ పోవాలి. ఆటోమేషన్లో దిగితే మనకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అనుకుంటే దట్స్ అ హ్యూజ్ మిస్టేక్. ఓకే మ్యామ్, ఆపరేషన్లో చూస్తే మెయిన్గా బ్లైండ్ స్పాట్ అనేది ఏంటి అసలు? ఆపరేషనల్ బ్లైండ్ స్పాట్ అంటే మీకు ఫౌండర్కి డే టు డే విజిబిలిటీ లేకుండా ఉండడం. ఏమవుతుంది ఈయన కంపెనీ వాళ్ళ ఫోకస్ దేనిపైన పెట్టుకుంటారు అంటే ఎన్ని సేల్స్ అయ్యాయి, ఎన్ని కస్టమర్స్ వచ్చారు, ఆ సేల్స్ ట్రాన్సాక్షన్స్ అని కాదు, ఓవరాల్గా మనం ఎన్ని సేల్స్ క్లాక్ చేసాం అనే దానికే ఉంటుంది తప్ప మనం ఎక్కువగా ఎక్కడ డిస్కౌంట్స్ ఇచ్చామా, లేక ఏమన్నా మీకు ట్రాన్సాక్షన్స్ పైన మీకు వాట్ కైండ్ ఆఫ్ కంట్రోల్ ఆర్ వీ హ్యావింగ్ అనేది వాళ్ళు చూడరు. అది చూడడానికి మీకు ఏమవుతుంది అంటే వాళ్ళ విజిబిలిటీ లేకుండా వీఆర్ లూజింగ్ అవుట్ ఆన్ స్ట్రాంగ్ ఆపరేషనల్ బేస్. ఆ విజిబిలిటీ ఉంటేనే వాళ్ళు ఒక టూల్ పెట్టుకొని దీన్ని డే టు డేలో లేక వీక్లీ చూస్తేనే మీకు దే సెట్ ద ప్రాసెసెస్ రైట్ అండ్ మీకు రీసోర్సెస్ కూడా దానికి సింక్ అయి కరెక్ట్గా వర్క్ చేస్తారు, దానికి రిజల్ట్ వస్తుంది. అండ్ బ్యాక్ ఎండ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి కదా, దానికి పీపుల్ ఇష్యూస్ ఎంతవరకు కారణం? బ్యాక్ ఎండ్ అని చూస్తే ఒకటి మనం ప్రాసెస్ సెట్ చేయడం, బట్ ఆ ప్రాసెస్ని వాడేవాళ్ళు ఎవరు? అగైన్ పీపుల్. ఆ పీపుల్ అనేవాళ్ళు అదే అకౌంటబుల్, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారా, వాళ్ళకి ట్రైనింగ్ ఉందా? సపోజ్ మీకు సేల్స్ కొత్త వాళ్ళు వస్తున్నారు అనుకుందాం, వాళ్ళకి ఆవి ట్రైనింగ్ దెమ్ ఆన్ వాట్ టు గివ్ డిస్కౌంట్, వేర్ టు గివ్ డిస్కౌంట్, ఆ డిస్కౌంట్ వాళ్ళు ఇచ్చేది మీకు ఆపరేషనల్ టీమ్కి కమ్యూనికేట్ చేస్తున్నారా? రెండోది మీకు ఫినాన్స్ టీమ్కి అథారిటీ ఉందా అడగడానికి ఈ డిస్కౌంట్ మీరు ఎందుకు ఇచ్చారు, ఇక్కడ ఇది మనం ఈ అమౌంట్ ఈ ఎక్స్పెండిచర్ ఎందుకు వేస్ట్ అయ్యింది అనేది మీకు కంట్రోల్ ఉందా? మనం వీళ్ళని ట్రైన్ చేసి సింక్ చేసి వీళ్ళకి అకౌంటబిలిటీ ఇస్తేనే మీకు అక్కడ వర్క్ అవుతుంది. అదర్వైజ్ ప్రాసెస్ అనేది ఉంటుందే తప్ప పీపుల్ ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు
రైట్ లేకపోతే అది కూడా ఇట్స్ బిగ్ లాస్ టు ద కంపెనీ. అండ్ ఫౌండర్స్ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ కల్చర్ని ఎలా చేస్తారు, అంటే ఎలా పెట్టుకుంటారు? ఫౌండర్స్ ముందు నుంచే ఎప్పుడు కంపెనీ లాంచ్ చేస్తున్నారో ఆ లాంచ్ చేసే వెంటనే వాళ్ళు ఈ డిసిప్లిన్లో దిగిపోవాలి, బ్యాక్ ఎండ్ డిసిప్లిన్లో. అది చేస్తే మీకు కంపెనీలో వచ్చే రీసోర్సెస్ సింక్ అయిపోతారు. అప్పుడు వాళ్ళు కూడా ఈ ఆడిట్స్ అనేది చేయడం మొదలు పెడతారు. ఆడిట్స్ అనేది వాళ్ళపైన ఒక కంట్రోల్ ఎవరో పెట్టుకుంటారు అనేది వీళ్ళకి తెలియొస్తుంది. అండ్ వాళ్ళు కూడా అకౌంటబిలిటీ అనేది తీసుకుంటారు. ఎప్పుడు కూడా ఫౌండర్స్ మీకు బ్యాక్ ఎండ్కి స్ట్రాంగ్ ఫోకస్ ఇచ్చి లీడర్షిప్ మీటింగ్స్లో కూడా దీని గురించి మాట్లాడారనుకోండి, అప్పుడు మీకు ఆడిట్ చేస్తున్నారు వీళ్ళపైన అనే ఒక అవగాహన ఉంటుంది. అండ్ రీసోర్సెస్ కూడా పర్ఫామ్ చేస్తారు. సో ఫౌండర్స్ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో మీకు కంపెనీ కల్చర్ అట్లా బిల్డ్ అవుతుంది, రీసోర్సెస్ కూడా అంతవరకు మీకు సపోర్ట్ ఇస్తారు. స్టార్టప్ స్కేల్ అవుతున్నప్పుడు అండ్ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? స్టార్టప్ స్కేల్ అయ్యేటప్పుడు వాళ్ళ ఫోకస్ నేను ముందు మీకు చెప్పేలాగా సేల్స్ పెంచడం, సేల్స్ ఫోర్స్ని పెంచడం అనే దానికి ఫోకస్ పెట్టుకుంటారు. బట్ అట్ ద సేమ్ టైం బ్యాక్ ఎండ్లో మనం అన్ని రిసోర్సెస్ని పెంచుతున్నామా, అంత సపోర్ట్ వీళ్ళకి ఇస్తున్నామా? మీకు సేల్స్ పెరిగినప్పుడు ఏం పెరుగుతాయి? మన ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి, వాల్యూమ్ ఆఫ్ ఇన్వాయిసెస్ పెరుగుతాయి, మన డేటా అనేది పెరుగుతుంది. ఆ పెరిగిన దానికి మీకు బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేసేదానికి రీసోర్సెస్ ఉన్నారా, దాన్ని పుష్ చేయడానికి వీళ్ళతో సింక్ ఉందా, ఆ ప్రాసెస్ ఉందా, అవన్నీ మనం మ్యాప్ చేయకుండా జస్ట్ సేల్స్ని పెరుగుతూ పోతే ఇట్ ఈస్ క్రియేటింగ్ కేయాస్. అక్కడ మీకు ఇట్ ఈస్ అ సిస్టమ్ విచ్ ఈస్ సెట్ టు ఫెయిల్. ఒక స్కై స్క్రేపర్ బిల్డ్ చేయాలనుకోండి, ఫౌండేషన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అప్పుడే మీకు ఆ స్కై స్క్రేపర్ అనే దానికి స్కేల్ ఉంటుంది. సిమిలర్లీ ఇన్ అ కంపెనీ మీకు ఈ ఫౌండేషన్ అనేది బ్యాక్ ఎండ్. ఆ ఫౌండేషన్ లేని దానికి మీరు ఎంత ఎగరాలి లేక ఎంత మీకు పైన వెళ్ళాలి అని చూస్తే కూడా ఇది వీక్ ఉంటే మీరు ఈవెన్చువలీ కొలాప్స్ అయిపోతారు. ఆ క్రాక్స్ అనేది డెవలప్ అవుతుంది, బట్ మీకు అది తెలియరాయి ఒక లాస్ట్లో వచ్చేటప్పుడు యూ వుడ్ హ్యావ్ ఆల్రెడీ కొలాప్స్డ్ అండ్ ఇట్ ఇస్ టూ లేట్. అప్పుడు మీరు రెక్టిఫై చేయడానికి పోతే కూడా యూ హ్యావ్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ అండ్ ఈజ్ ఇట్ వర్త్ ఇట్ అని చూడాలి. సో ముందు నుంచి మనం ఈ డిసిప్లిన్ బిల్డ్ చేసేటప్పుడు యూ డూ నాట్ గెట్ టు దట్ స్టేటస్ వేర్ యూ వుడ్ ఫెయిల్. ఓకే మ్యామ్. అండ్ ఫెయిల్యూర్స్ని కంట్రోల్ చేయడానికి బ్యాక్ ఎండ్ ప్రాసెస్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఫెయిల్యూర్ని కంట్రోల్ చేయడానికి మనం ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఉండే ప్రాసెస్ని మ్యాప్ చేయడం. ఎన్ని మన కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆ డిపార్ట్మెంట్స్ని ఎన్ని రీసోర్సెస్ ఉన్నారు, వాళ్ళందరూ చేసేది ఏంటి, మనం ఆ చైన్ మ్యాపింగ్ చేస్తూ వీళ్ళ మధ్యలో ఉండే గ్యాప్స్ ఏంటి అని ఐడెంటిఫై చేస్తూ ప్లగ్ చేస్తూ పోతే తప్ప, మీకు అకౌంటబిలిటీ వీళ్ళకి ఇస్తే తప్ప వీ విల్ నాట్ బీ ఏబుల్ టు బిల్డ్ అ హెల్దీ సిస్టమ్. స్ట్రక్చర్, డిసిప్లిన్. అండ్ రెండోది మీకు ఒక్క రీసోర్స్ పైన ఎక్కువగా మీకు పర్ఫామ్ చేస్తున్నారు అనే దానికి మీకు వెయిటేజ్ ఎక్కువ ఇచ్చి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఇస్తారు. వాట్ ఇఫ్ దట్ రిసోర్స్ మూవ్స్ అవే? దానికి మనం ఆల్రెడీ ఏమైనా బ్యాకప్ ట్రైన్ చేసుకొని పెట్టుకున్నామా? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ అనే దానికి ప్లానింగ్ స్ట్రాటజీ ఏమైనా ఉందా అనేది చూడడం కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మనం చేయలేదు అంటే మన స్టార్టప్ స్కేల్ అని వచ్చేటప్పుడు ఎక్కువగా మన ఫండింగ్ తీసుకునేటప్పుడు క్రాస్ ఓవర్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అయిపోతుంది. అండ్ స్టార్టప్స్ వాళ్ళ ముందే లీక్స్ని స్టార్టింగ్లోనే ఎలా గుర్తించవచ్చు అండ్ దాన్ని ఎలా కవర్ చేయొచ్చు? స్టార్టింగ్ నుంచే మీకు విజిబిలిటీ పెట్టి ఆ ప్రాసెస్ మ్యాపింగ్ చేసుకుంటేనే స్కేలింగ్ అనేది ఇంపార్టెంట్. మీకు ఇన్వెస్టర్స్ కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది, మీరు ఆల్రెడీ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నారు, మీరు సెల్ఫ్గా ఆడిట్స్ అన్ని క్రియేట్ చేసుకుంటున్నారు, కస్టమర్స్తో మీకు క్రెడిబిలిటీ అనేది బిల్డ్ అవుతుంది, డెలివరీస్ మీకు ఇంపాక్ట్ అవ్వవు, ఇన్వాయిసెస్ అన్నీ రేజ్ అయిపోతాయి. సో యు ఆర్ బిల్డింగ్ అ వెరీ హెల్దీ టీమ్ అండ్ అ వెరీ హెల్దీ కంపెనీ ఫార్ స్కేలింగ్ అండ్ గెట్టింగ్ సస్టైనింగ్. జస్ట్ స్కేల్ కాకుండా ఈ సస్టైన్ అవ్వడానికి కూడా మీకు ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో ఇట్స్ సూపర్ క్రిటికల్ వీ డూ ఎవ్రీథింగ్ రైట్ ఇన్ ద కంపెనీ. అండ్ బ్యాకప్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే మనం స్టార్టప్స్ ఎలాంటి టూల్స్ యూస్ చేయవచ్చు? టూల్స్ అనే దానికి ఇనీషియల్గా స్టార్టప్స్కి పెద్ద ఈఆర్పీనో లేక ఎస్ఏపీ టూల్స్ రిక్వైర్మెంట్ ఉండదండి, బికాస్ దే ఆర్ ఆల్ హెవీ టూల్స్.
ఇనీషియల్గా స్టార్టప్స్ అనేది క్లౌడ్ బేస్డ్ సిస్టమ్స్ మీకు వాడడం స్టార్ట్ చేయొచ్చు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్. ఒకటి మీకు ఇంపార్టెంట్ టూల్ ఏంటి అంటే అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఉందా, ఇస్ దేర్ సమ్ టూల్ ఇన్ ది మార్కెట్ దట్ క్యాన్ బి యూజ్డ్. ఇన్వెంటరీ మేనేజ్మెంట్కి విత్ అ ప్రోడక్ట్ కంపెనీ మనం ఇన్వెంటరీకి ఒక టూల్ పెట్టుకున్నామా. అండ్ థర్డ్ మోస్ట్ క్రిటికల్ టూల్ ఇస్ టాస్క్ మేనేజ్మెంట్. ఆ టాస్క్ మేనేజ్మెంట్ వర్క్ ఫ్లో డిఫైన్ చేయడానికి మనం ఏ టూల్ వాడుతున్నాం. ఈ టూల్స్ అనేది మనం వాడడం మొదలు పెడితేనే మీకు ఆ విజిబిలిటీ ఫర్ ద ఫౌండర్ ఆన్ అ డే టు డే బేసిస్ క్రియేట్ అయిపోతుంది. అండ్ రేపటికి వెన్ వీఆర్ స్కేలింగ్ దాన్ని మనం పెంచుకొని వీ కెన్ డెఫినెట్లీ గెట్ ఇన్ టు అన్ ఈఆర్పీ ఆర్ అన్ ఎస్ఏపీ మాడ్యూల్. దాని వరకు సబ్స్క్రిప్షన్ బేస్డ్ టూల్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ఈస్ ఎనఫ్. ఇప్పుడు చాలా మంది ఫౌండర్స్ స్టార్ట్అప్ కంపెనీస్ చాలా కంపెనీస్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. వాళ్ళ దగ్గర నుండి మనం బ్యాక్ ఎండ్ ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటి అసలు మెయిన్గా? ఆపరేషనల్ డిసిప్లిన్ ఇస్ ద కీవర్డ్ అండి. మనం ఆపరేషనల్ డిసిప్లిన్ ఎంతవరకు మెయింటైన్ అవ్వగలుగుతున్నాము అనేది ఫోకస్ చేస్తే ఫౌండర్స్ ప్రోడక్ట్ లైన్స్ తప్ప, మీకు కస్టమర్ బేస్ పెంచడం తప్ప, ఇవన్నిటిపైన వాళ్ళు విజిబిలిటీ క్రియేట్ చేసుకొని యాజ్ అ పార్ట్ ఆఫ్ ద డే టు డే రూటీన్ ఈయన దిగి మీకు సిస్టమ్స్ అనే దానికి వాళ్ళు సింక్ క్రియేట్ చేసి ప్రాసెస్ మ్యాపింగ్ చేసుకుంటే మీకు ఫెయిల్యూర్ అనేది తక్కువ అవుతుంది. వేరే కారణాలు ఉండొచ్చు ఫెయిల్ అవ్వడానికి, బట్ బేస్గా ఫౌండేషన్ లెవెల్లో ఉండే ఈ రీజన్ అనేది మీకు రాదు. అక్కడ మీకు కేయాస్ అనేది క్రియేట్ అవ్వదు, కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఏ రెవెన్యూ కంపెనీకి మనం చూపిస్తున్నామో ఆ రెవెన్యూ మీకు వచ్చేస్తుంది. ఇవన్నీ మీకు సెట్ అవుతే దెన్ దేర్ కుడ్ బి అ డిఫరెంట్ ఇష్యూ, బట్ అట్లీస్ట్ మీకు 80% ఆఫ్ ది ఇష్యూస్ విత్ ఇన్ ద కంపెనీ దీనివల్ల మీకు ఎప్పుడు కూడా రాదు. ఓకే, అండ్ మీరిచ్చే మెయిన్ సజెషన్స్ ఏంటి ఫౌండర్స్కి? ఫౌండర్స్ అనేవాళ్ళు దే హ్యావ్ టు రియలీ స్టెప్ బ్యాక్ వెన్ దే వాంట్ టు గ్రో. దే కెనాట్ బి అన్ ఎక్స్పర్ట్ ఆన్ ఆల్ ఫ్రంట్స్. ఇప్పుడు నేను ఐఎమ్ సేల్స్ పర్సన్ అనుకోండి, ఐ షుడ్ ఫోకస్ ఓన్లీ ఆన్ సెల్లింగ్. నా కోర్ స్కిల్ సెట్ ఏంటి, నేను సేల్ చేయగలుగుతున్నా, ఆ సేల్ అనేది నేను చేయాలి. బట్ ఎక్స్టర్నల్గా ఐ షుడ్ హ్యావ్ పీపుల్ ఆపరేషనలీ సపోర్ట్కి నాకు ఒకరు కావాలి. దే కెన్ లీడ్ ద కంపెనీ. బికాజ్ నేను ఇది రియల్ లైఫ్లో చూసే ఎక్స్పీరియన్స్లోనే ఒక స్టార్టప్లో దే వాజ్ అ ఫంటాస్టిక్ సేల్స్ పర్సన్. అతను కంపెనీ పెట్టారు, హీ వాజ్ డూయింగ్ ఫ్యాబ్యులస్ ఇన్ సేల్స్, బట్ మీకు ఆపరేషనల్గా టీమ్ లీడ్ చేయడం అనేది అతని స్కిల్ సెట్ లేదు. అది లేని దానికి ఏమయ్యింది, మీకు కంపెనీలో చాలా కేయాస్ క్రియేట్ అయ్యింది. లీడర్షిప్ అనేది స్ట్రాంగ్గా లేదు. అతను ఎంతో మీకు సేల్ ప్రాజెక్ట్స్ అనేది తీసుకురాగలరు, బట్ బికాస్ మీకు ఈ బ్యాక్ ఎండ్లో ఆపరేషనల్గా మనం ఏవి స్ట్రక్చర్ క్రియేట్ చేయలేకపోయాం కాబట్టి మనం అక్కడ వీ లాస్ట్ హెవీలీ. అండ్ ఈవెంచువలీ మీకు ఫండింగ్ రాలేదు, బికాస్ సేల్ వస్తే కూడా ఈ డ్యూ డెలిజెన్స్ అని వెళ్ళేదానికి అక్కడ మనం వీ వర్ నాట్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ దట్ వీఆర్ అ స్ట్రాంగ్ కంపెనీ. వీ లాస్ట్ అవుట్. దీనివల్ల ఏమయ్యింది, వీ కెనాట్ సక్సీడ్. ఏ ఎలిమెంట్ కూడా కంపెనీలో బీఇట్ సేల్స్, బీఇట్ ఆపరేషన్స్, బీఇట్ మీకు మార్కెటింగ్ అన్నీ కూడా మనం సింక్ అయి స్ట్రాంగ్గా చేస్తేనే సక్సెస్ అనేది వస్తుంది. అది లేనిదానికి ఇట్ ఈస్ టఫ్. సో ఫౌండర్స్ అనేవాళ్ళు వాళ్ళ స్ట్రెంగ్త్ని పెట్టుకోవాలి. బ్యాక్ ఎండ్లో వాళ్ళ స్ట్రెంగ్త్ లేదా ఎవరన్నా మీరు ఎంగేజ్ చేయండి, దానికి వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. మీరు ఏది బెస్ట్ చేస్తారో అది చేస్తూ పోండి. అండ్ ఇది మీకు బ్యాక్ ఎండ్లో మీతో ట్రావెల్ అవుతూ ఉంటుంది. మీరు ఎక్కడ ఎంత స్కేల్ అవుతే గ్రో అవుతే కూడా దే విల్ హెల్ప్ యూ. అండ్ మీకు ఇన్వెస్టర్స్ అనేది కాన్ఫిడెన్స్ వస్తుంది ఆన్ యువర్ కంపెనీ టు హెల్ప్ యూ స్కేల్, అండ్ దే విల్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫండింగ్ యూ. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఫౌండర్స్ టు లెర్న్. ఓకే మ్యామ్. అండ్ బ్యాక్ ఎండ్ ఎక్సలెన్స్ అనేది కాంపిటేటివ్ అడ్వాంటేజ్గా మారుతుందా, చేంజ్ అవుతుందా? 100% అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జోహోని తీసుకుందాం. జోహోని తీసుకుంటే ఇట్స్ అన్ ఇండియన్ కంపెనీ అండ్ దే హ్యావ్ నౌ గాన్ గ్లోబల్. ఎందుకు వెళ్ళగలరు అంటే దే హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఆపరేషనల్ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ ఉండే దానికి దే వర్ ఏబుల్ టు షోకేస్ దట్ ఇన్వెస్టర్స్కి వీఆర్ అ స్ట్రాంగ్ కంపెనీ. దే బిలీవ్డ్ ఇన్ దట్ కంపెనీ అండ్ కస్టమర్స్ ఆల్సో లైక్ ద ప్రోడక్ట్. దే వాంట్ టు యూజ్ ద ప్రోడక్ట్ అండ్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద ప్రోడక్ట్. సో ఇది మీకు ఉంటేనే ఏ కంపెనీ అయినా థ్రైవ్ అవ్వగలుగుతుంది. ఇది మీకు ఒక బ్యాక్ బోన్ అండి. ఇట్స్ లైక్ ఊపిరి అని చెప్పొచ్చు. అది ఉంటే తప్ప వీ డోంట్ రియలైజ్. ఇప్పుడు యోగా అంటే వీ గెట్ ఇన్ టు పోజెస్, బట్ మెడిటేషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆ బ్రీదింగ్ అనేది ఉంటేనే మీకు
you're able to get the benefit of everything. సో హోలిస్టిక్ అప్రోచ్లో మీరు చూస్తే బ్యాక్ ఎండ్లో ఆపరేషనల్ డిసిప్లిన్ ఇస్ గివెన్. అది ఉండి తీరాలి. ఉంటేనే సక్సెస్ అనేది మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే ఏదో ఒక ఛాన్స్ వల్ల మీకు ఫెయిల్ అవ్వడం అనేది ఖచ్చితం. What are the main differences for job? Somebody is choosing job and somebody is choosing business. What is the main differences between these two? జాబ్ అనే దానికి ఎక్కువగా మనకు మీకు స్కోప్ ఉండదండి పర్ఫామ్ చేయడానికి. నాకు ఐ హ్యావ్ మల్టీ స్కిల్ సెట్స్. ఆ స్కిల్ సెట్స్లో నేను ఐ వాంట్ టు డెమోన్స్ట్రేట్, నాకు లీడర్షిప్ అనే స్కిల్ ఉంది, లేక ఆ ప్రోడక్ట్ నాలెడ్జ్ నాకు ఉంది. ఐ వాంట్ టు డెవలప్, గ్రూమ్ అండ్ షోకేస్ టు ఎవ్రీ వన్ దట్ ఐఎమ్ అ గుడ్ లీడర్, ఐఎమ్ అ గుడ్ ఆంటర్ప్రెనర్. ఆ స్కిల్ నేను ఎగ్జిబిట్ చేయాలనుకోండి, దెన్ ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ బీయింగ్ అన్ ఎంప్లాయీ అండ్ స్టార్ట్ డూయింగ్ దిస్. ఎంతవరకు నాకు ఎక్స్పర్టీజ్ ఉందో నేను ఆ దీంట్లో దిగాలి. నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లేక రీసోర్సెస్ ఇన్ ద మార్కెట్, వేరే లైన్స్లో వాళ్ళకి ఏది నాకు సపోర్ట్ చేయడానికి స్కిల్స్ ఎట్ ఉన్నాయో నేను వాళ్ళని తీసుకొని నేను వెన్ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు దిస్ ఐఎమ్ ఏబుల్ టు షోకేస్ మై స్కిల్స్ అండ్ మేక్ మనీ ఫర్ ద కంపెనీ అండ్ ఫర్ ది ఎకానమీ ఆన్ ద లార్జ్ స్కేల్. అండ్ కొందరు ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు. అండ్ ఎట్లా అంటే వాళ్ళకి మార్కెట్ ఎలాంటప్పుడు స్టార్ట్ చేయాలి అంటే మార్కెట్ ఆ సిచ్యువేషన్ ఎలా తెలుసుకోవచ్చు వాళ్ళు? రీసెర్చ్ అనేది వాళ్ళు చేయాలండి. మీరు సర్వే అనేది చేయాలి. మీరు ప్రోడక్ట్ లాంచ్ చేయొద్దు. మీరు ఇట్లా లాంచ్ చేస్తే కస్టమర్స్ మధ్యలో వెళ్ళండి, ఆ మార్కెట్లో సర్వేలు చేయండి. ఈ ప్రోడక్ట్ ఇట్లా చేయడానికి మేము ఆలోచిస్తున్నాం ఇంటర్నలీ, మీకు దీనివల్ల బెనిఫిట్ వస్తుందా, లేక ఈ ప్రోడక్ట్ నేను తీసుకొస్తే మీరు వాడుతారా అనే సర్వే మీరు సొంతంగా ఫస్ట్ చేయడం మొదలుపెట్టండి. ఆ సర్వే రిజల్ట్స్లో ఏం వస్తాయో అదే మీకు ఒక ఆన్సర్ ఇచ్చేస్తాయి, ఈ ప్రోడక్ట్ నేను ఇక్కడ లాంచ్ చేయాలా వద్దా అని. అది చేసే తర్వాత ఆ రిజల్ట్ బట్టి మీరు లాంచ్ చేస్తే సక్సెస్ఫుల్ అవుతారు. అది లేదనుకోండి, అక్కడ రిజల్ట్ కరెక్ట్గా రాలేదా, దెన్ నేను ఆ ప్రోడక్ట్ని ఎట్లా ఫైన్ ట్యూన్ చేయాలి. ఎందుకంటే చాలాసారి మనం ఒక్క ప్రోడక్ట్ ఐడియాతో దిగుతాం, బట్ ఆ సర్వే రిజల్ట్స్ వచ్చే తర్వాత మనకు అర్థమవుతుంది, ఓకే ఈ ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ నాకు ఇది ఉంటే కూడా వర్క్ అవ్వదు ఇది, బట్ కస్టమర్స్ వాంట్ దిస్. ఏది మన కస్టమర్స్ కావాలో మనం లాంచ్ చేస్తే సక్సెస్ అనేది బై డిఫాల్ట్ వస్తుంది. చాలా మంది స్టార్ట్అప్స్ స్టార్ట్ చేస్తారు, అంటే వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా, వాళ్ళు ఎలా స్టార్ట్ చేయొచ్చు? స్టార్ట్ చేయడానికి వాళ్ళు దే హ్యావ్ టు హ్యావ్ మెంటర్స్ అండి. బిజినెస్ మెంటర్స్ అనేది మీకు చాలా ఇప్పుడు వాళ్ళ లెవెల్లోనే దే మే హ్యావ్ సమ్ కాంటాక్ట్స్ who have already done this. Leka, they have to take help from consultants who have helped people grow businesses. ఈ ఐడియాని మనం తీసుకుపోయి, there are a lot of incubation centers ఇప్పుడు established by the government of India. అక్కడ మనం వెళ్ళామనుకోండి, you get lot of support from them to help you grow your business. సో మనం వెళ్ళి అక్కడ వాళ్ళతో ఐడియేషన్ చేసుకొని, మనం ఈ మెంటర్ సపోర్ట్ తీసుకొని, ఇంక్యుబేషన్ సెంటర్స్లో ఉండి మల్టీ యాంగిల్స్లో మనం ఇంటర్ డిపార్ట్మెంటల్ సపోర్ట్ తీసుకుంటే మీకు దే కెన్ స్టార్ట్ అండ్ బిల్డ్ అ బిజినెస్ విత్ నో బ్యాకింగ్. అండ్ మ్యామ్ చాలా మంది ఏంటంటే ఈ సోషల్ మీడియా ఉంది కదా, సోషల్ మీడియా వల్ల వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. అంటే వాళ్ళ ఒక ఏమంటారంటే ప్యాషన్ కోసం ట్రై చేస్తూ ఉంటారు, ప్యాషన్ కోసం పెడతారు. అది ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ ఫీల్డ్లో మీరు సోషల్ మీడియా అని చూసేదానికి ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ అండి. ఇక్కడ మీకు ఇట్ ఈస్ మోర్ అబౌట్ being an influencer, adding more subscribers. So field is not related to our startup field, because ikkada meeku the way they market themselves and traction gain cheyadam, customer base gain cheyadam anedi vaalla content paina untundi. It is not about mana regular business lo choose model em untai, మన టీమ్స్ ఏమున్నాయి, మార్కెటింగ్ ఏంటి అండ్ సేల్స్ రియల్ లైఫ్లో ఎట్లా పెంచాలి అనే దానికి ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ట్రెజెక్టరీ. ఇక్కడ మీకు వచ్చేటప్పుడు ఇట్ ఈస్ మోర్ ఆన్లైన్. సో ఆ మెథడాలజీ అనేది ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. సో దీనికి మనం సింక్ వేయలేము. అంటే చాలామంది ఏం ఆలోచిస్తారంటే ఫ్రీడమ్ కోసం ఆలోచిస్తారు, వితౌట్ రెస్పాన్సిబిలిటీ. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఫ్రీడమ్ అనేది బై డిఫాల్ట్ మీకు ఎక్కువగా ఉంటుంది, బట్ ఆ ఫ్రీడమ్ని మనం కరెక్ట్గా వాడుతున్నామా? ఈజ్ ఇట్ గివింగ్ మీ అ కాంపిటేటివ్ అడ్వాంటేజ్? ఈజ్ ఇట్ గివింగ్ మీ అ బెటర్ సొల్యూషన్ ఫర్ మై బిజినెస్, ఆర్ ఈజ్ ఇట్ కర్టైలింగ్ మీ? అది మనం డిఫైన్ చేసుకుంటే దిస్ ఫ్రీడమ్ ఈజ్ యూస్డ్ ఇన్ అ రైట్ మేనర్, ఎల్స్ దట్ ఫ్రీడమ్ ఈజ్ ఆఫ్ నో యూస్. అండ్ చాలామంది ఎంటర్ప్రినర్గా మారాలి అనుకుంటారు, అంటే జాబ్ నుండి ఎస్కేప్ అవ్వడానికి.
అది ఎంతవరకు కరెక్ట్, అంటే వాళ్ళ ఆలోచన ఎంతవరకు పెట్టాలి అనుకుంటున్నారు దానిపైన? ఎంప్లాయీ నుంచి మీరు ఆంటర్‌ప్రెనర్‌గా మారాలి అంటే ఫస్ట్ మీకు ఒక బిజినెస్ ఐడియా ఉండాలి. అండ్ ఆ బిజినెస్ ఐడియా ఆ మార్కెట్‌లో ఎంతవరకు వర్క్ అవుతుంది అనే దానికి మీకు రీసెర్చ్ ఉండాలి. నేను సజెస్ట్ చేస్తుంది ఏంటి అంటే మీకు అట్లాంటి ఒక ఐడియా ఉండి, మీ దగ్గర ఫండింగ్ ఉండి, సెల్ఫ్‌గా మీరు దిగడానికి మీకు అంత సేవింగ్స్ ఉంటే మీరు ట్రై చెయ్యొచ్చు. బట్ దీంట్లో మీకు ఉండే హార్డ్ వర్క్ అనేది మీ యాజ్ ఎన్ ఎంప్లాయీ చేసే ఎఫర్ట్ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది. బికాజ్ ఇక్కడ రెవెన్యూ రియలైజేషన్ ఈజ్ కంప్లీట్లీ ఆన్ ద ఆంటర్‌ప్రెనర్. ఎంప్లాయీ అనే దానికి మీరు వెళ్ళారా, మీ పని చేసుకున్నారా, మీకు ఆ మంత్లీ జీతం అనేది వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ద హోల్ పాయింట్ ఆఫ్ మేకింగ్ మనీ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ద కంపెనీ అది మీ పైనే ఉంటుంది. కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ టేక్ అ క్రిటికల్ డెసిషన్. ఒకటి, whether you have that kind of funds to go to market. Secondly, will that idea that you have help you create that business model? 3, do I have support? If suppose ఒక్కవేళ నాకు ఆ బిజినెస్ అనేది నేను అనుకునేలాగా రాకపోతే am I able to survive అనేది మీరు చూసుకొని ఆ డెసిషన్ను దిగాలి. అండ్ మ్యామ్ చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. అంటే దేనివల్ల అంటే ఈ మార్కెట్లో ఈ ప్రోడక్ట్ కరెక్టా లేదా, కొంతమంది ఏంటంటే ఆ మార్కెట్కి ఆ ప్రోడక్ట్ సరిపోదు, సెట్ అవ్వదు. దానివల్ల చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. అది వాళ్ళు ఎలా తెలుసుకోవచ్చు, అంటే ఇది ఇక్కడ సెట్ అవుతుంది లేదు ఈ మార్కెట్కి? సర్వే ఇస్ ది ఓన్లీ వే అండి. మనం సర్వేలోనే దిగాలి. సర్వే మనం కస్టమర్స్ మధ్యలో వెళ్ళాలి. అక్కడ ఆ సర్వేలు చేసుకునే తర్వాతనే మీకు ఈ ఆన్సర్కి క్లారిటీ వస్తుంది. ఈ ప్రోడక్ట్ అనేది ఈ మార్కెట్కి ఫిట్ అవుతుందా. కొద్ది ప్రోడక్ట్స్ చాలా అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయి, ఆ మార్కెట్కి ఆ ప్రోడక్ట్ అనేది అర్థం కాదు. ఇట్స్ నాట్ అబౌట్ ద ప్రోడక్ట్ బీయింగ్ రాంగ్, ఆ ప్రోడక్ట్ అనేది రైట్ ఉంటుంది. బట్ ఇక్కడ మార్కెట్కి మీకు సింక్ లేకపోతే మీరు ఎంత మంచి ప్రోడక్ట్ తీసుకుని వస్తే కూడా అక్కడ అది సేల్ అనేది అవ్వదు. సేల్ అనేది అవ్వకపోతే వాట్స్ ద పాయింట్ ఆఫ్ హ్యావింగ్ బిజినెస్? సో దట్ ఈస్ ఇంపార్టెంట్. మీరు ఐడెంటిఫై చేయాలి. ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్మెంట్ ఈస్ సూపర్ క్రిటికల్. మీ ప్రోడక్ట్ వుడ్ బి ఫంటాస్టిక్ బట్ ఇట్ కుడ్ వర్క్ 10 years డౌన్ ద లేన్ అనుకోండి. మీరు ఈ రోజు తీసుకొస్తే కూడా ఆ ప్రోడక్ట్ అనే దానికి వాల్యూ ఉండదు, మీకు బిజినెస్ అనేది సక్సెస్ఫుల్ అవ్వదు. అండ్ చాలా మంది మ్యామ్ ఇప్పుడు ఏంటంటే బిజినెస్ అనగానే కొన్ని స్టార్టప్స్లో ఇలా ఫెయిల్ అవుతున్నారు కదా, నెక్స్ట్ వాళ్ళు ఎలా థింక్ చేయాలి? నెక్స్ట్ మళ్ళీ స్టార్టప్ వైపు వెళ్ళొచ్చా, నెక్స్ట్ బిజినెస్ వైపు, లేదంటే డీవియేట్ అవుతూ ఉంటారు, ఇంకా ఇది నేను చెయ్యలేను అయిపోయింది అని అనుకుంటారు? మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? మనం ఆ స్టార్టప్ ఎందుకు ఫెయిల్ అయ్యింది అనేది చాలా క్లియర్గా కూర్చొని పోస్ట్ మార్టం చేయాలి. ఫెయిల్ అయ్యేదానికి ఓ రీజన్ ఉండదు, దేర్ విల్ బి మల్టీ రీజన్స్. ఆ రీజన్స్ అని మనం ఆనెస్ట్గా లిస్ట్ అవుట్ చేయాలి. ఎక్కడ మనం ఫెయిల్ అయ్యే వల్ల ఈ బిజినెస్ అనేది మీకు టేక్ ఆఫ్ చేయలేకపోయింది, లేక ఓ లెవెల్ వరకు వచ్చింది బట్ సస్టైన్ అవ్వలేకపోయింది. సో ఇది మనం అనాలిసిస్ చేసుకొని ఆ మిస్టేక్స్ మనం రిపీట్ చేయకుండా ఇంకో బిజినెస్లో దిగాము అంటే అక్కడ మీకు సక్సెస్ అనేది 100% ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. 100% అని చెప్పను, జస్ట్ బికాస్ మీకు ఆ ప్రోడక్ట్ ఏంటి, మీకు బిజినెస్ మోడల్ ఏంటి, ఆ స్ట్రాటజీ మీరు ఎట్లా దిగుతున్నారు, ఎట్లాంటి వర్క్ ఫోర్స్ పెట్టుకుంటున్నారు, ఇవన్నీ చాలా క్రిటికల్. ఒక్క రీజన్ వల్ల స్టార్టప్ అనేది ఫెయిల్ అవ్వదు. దెర్ ఆర్ వేరియస్ పారామీటర్స్. ఈ పారామీటర్స్ అన్నీ మనం ఫస్ట్లో ఎక్కడ ఫెయిల్ అయ్యామో అది ఒక్కసారి ఎవాల్యుయేట్ చేసుకొని ఆ మిస్టేక్స్ని మనం రిపీట్ చేయకుండా ఇఫ్ యూఆర్ ప్లానింగ్ సెకండ్ ఆంటర్‌ప్రెన్యూరియల్ జర్నీ అని చెప్తే దెన్ ఛాన్సెస్ ఆఫ్ యూ బీయింగ్ సక్సెస్ఫుల్ ఆర్ హయ్యర్. ఓకే. అండ్ కొంతమంది బిజినెస్ పర్సన్స్ ఏంటంటే వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అంటే వాళ్ళకి వచ్చిన ఫండింగ్ వాళ్ళు మళ్ళీ దాంట్లో రీసైకిల్ దాంట్లో పెట్టకుండా బయట యూజ్ చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అండ్ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? మీకు బిజినెస్ పెరగాలి అనుకోండి, మీరు అన్ని ప్రాఫిట్స్ని మన ఫౌండర్స్ తీసుకోవడం అనేది తప్పు. మన బిజినెస్ పెంచాలి అంటే మీరు 100% మీ శాలరీ అనేది తీసుకొని మిగతా ప్రాఫిట్స్ని మళ్ళీ కంపెనీలో దింపితే తప్ప మీ కంపెనీ స్కేల్ అవ్వడం అనేది కష్టం. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ క్వైట్ ఆఫన్ దట్ బిజినెసెస్ ఆర్ ఫెయిలింగ్ జస్ట్ బికాస్ మీకు ఫౌండర్స్ అనేవాళ్ళు ఆర్ యూజింగ్ ద ఫండ్స్ ఆర్ ద ప్రాఫిట్స్ నాట్ ఇన్ ద రైట్ వే టు సపోర్ట్ గ్రోత్ ఆఫ్ బిజినెస్. అది మనం అడ్రస్ కరెక్ట్గా చేయలేకపోతే ఆ బిజినెస్ అక్కడ వరకు స్టాగ్నేట్ అయిపోతుంది అండ్ స్లోలీ మీకు ఆ బెల్ కర్వ్ అనేది దిగడం మొదలైపోతుంది. ఓ పీక్ వస్తుంది, ఆ పీక్లో మనం ప్రాఫిట్స్ అనేది తీసేసుకుంటున్నాం. ఆ ప్రాఫిట్స్ని తీసుకునే తర్వాత మళ్ళీ మీకు ఇదర్ యూ టు గో ఫర్ ఫండింగ్
అప్పుడు ఫండింగ్ వెళ్తే కూడా ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ ఉండదు మీకు, బికాస్ యూ ఆల్రెడీ జనరేటెడ్ ఎనఫ్ రెవెన్యూ. ఆ రెవెన్యూని మనం కంపెనీలో ఎక్కువగా దింపకుండా ఇఫ్ వీ హ్యావ్ టేకన్ ఇట్ అవే అండ్ వీ గో ఫర్ ఫండింగ్ రాదు. రెండోది మీకు బిజినెస్ అనేది స్కేల్ అవ్వదు, సో డిక్లైన్ అవ్వడం అనేది మొదలైపోతుంది. సో ఇట్స్ ఇంపార్టెంట్ దట్ వీ ఇన్ఫ్యూజ్ ఫండ్స్ ఇన్ టు ద కంపెనీ అగైన్ వెన్ వీ స్టార్ట్ జనరేటింగ్ ప్రాఫిట్స్. కొన్ని బిజినెస్లు ఎలా ఉంటాయంటే వాళ్ళకి కొద్దిగా అవగాహన ఉండదు మ్యామ్, అక్కడ ఉండే మార్కెట్ ఎలా ఉంది అని చెప్పేసి వాళ్ళు స్టాక్ అంతా ఒకేసారి తెచ్చేసి పెట్టేసుకుంటారు. వాళ్ళు మళ్ళీ అదే వాళ్ళ పైన పడేది లాసా? 100% మీకు క్యాష్ ఫ్లో అనేది అక్కడ మీకు ఆగిపోతుంది. మీకు స్టాక్ అనేది ఎంతవరకు ఉండాలంటే మీకు ఎంత ఫ్లో అవుతుందో అంతవరకే మనం స్టాక్ తీసుకురావాలి. ఆ రీసెర్చ్ చేసుకొని మన ఒక హిస్టారికల్ ట్రాన్సాక్షన్స్ని ఎవాల్యుయేట్ చేసుకొని ఎంత నాకు సేల్ అవుతుంది అనే లెక్క ప్రకారం ఒక 10% వేరియేషన్లో నేను పెట్టుకోవచ్చు. అదే మీకు సేల్ వాల్యూమ్ ఈ సీజనల్ ఉంది అక్కడ పెరుగుతుంది అంటే నేను ఎక్కువ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి. బట్ అది లేనే దానికి ఆప్టిమల్గా నా హిస్టారికల్ ట్రాన్సాక్షన్స్ ఏం చూపిస్తున్నాయి అనే దానికి నేను స్టాక్ పెట్టుకుంటే నాకు క్యాష్లో ఎఫెక్ట్ అవ్వదు. లేకపోతే నేను ఉండే క్యాష్ మొత్తానికి నా వెండర్లకు ఇచ్చి స్టాక్ అక్యూములేట్ చేసుకొని పెట్టుకొని రేపటికి ఆ సేల్ అవ్వడానికి 3 months అయ్యిందనుకోండి, మీకు కంపెనీలో రెవెన్యూ ఎక్కడ వస్తుంది? సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఏ యాంగిల్ మనం బిజినెస్లో చూస్తే కూడా మనం కరెక్ట్గా చేస్తేనే మీకు రెవెన్యూ రియలైజేషన్ అనేది అవుతుంది. ఎక్సెస్ స్టాక్ అనేది మీకు ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎనీ అమౌంట్ ఇన్ హ్యాండ్. సో ఆ ట్రాన్సాక్షన్స్ కూడా మనం చాలా కేర్ఫుల్గా చేయాలి. అండ్ కొన్ని బిజినెస్లో ఏంటంటే స్టార్టింగ్లో క్యాష్ ఫ్లో అంత ఉండదు, కానీ వాళ్ళు వెయిట్ చేయడానికి అంత వెయిట్ చేయరు. తర్వాత వాళ్ళు కంపెనీస్ తీసేయాలి అనుకుంటారు బిజినెస్. అది ఎంతవరకు కరెక్ట్? అంటే కొద్దిసేపు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాలా, లేకపోతే తీసేయడమే బెటర్ అంటారా? క్యాష్ ఫ్లో అనేది దేనివల్ల ఆగింది అనే ఒక ఏరియా పైన మనం ఫోకస్ చేసి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వేర్ ఇస్ మై క్యాష్ ఫ్లో స్టక్. ఇన్వెంటరీ వల్ల క్యాష్ ఫ్లో స్టక్ అయిందా, లేక మనం ఏజింగ్ అనేది ఉంటుంది. సమ్టైమ్స్ మనం సేల్ చేసేస్తాం, కస్టమర్ నుంచి మీకు డబ్బులు తిరిగి రావడానికి ఇట్ మే బీ నెట్ 50, నెట్ 30, నెట్ 45, నెట్ 60 అది ఏదో ఒకటి ఉంటుంది. ఆ ఏజింగ్ అనేది పైన మనం ఫోకస్ చేస్తున్నామా? అది ఏజింగ్ వల్ల ఆ కలెక్షన్ వల్ల మీకు డబ్బులు ఆగింది అంటే మీకు వెయిట్ చేయడం అనేది సరి. అండ్ మీరు అప్పుడు ఎఫర్ట్ ఎక్కడ పెంచాలి? కలెక్షన్ పైన పెంచాలి. మీ కస్టమర్స్తో మాట్లాడి ఆ డబ్బుల్ని మీరు ఎంత త్వరలో కంపెనీ లోపల ఇన్ఫ్యూజ్ చేయగలుగుతారు అనేది చూడాలి. అది కాకుండా మీకు మన ఇన్వెంటరీ పైన మనం ఆల్రెడీ లాస్ ఇన్కర్ అయ్యామనుకోండి, అప్పుడు దెన్ ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్ దట్ యు టేక్ అ డెసిషన్. ఇంకా ఫండ్స్ రాకపోతే హౌ సూన్ కెన్ ఐ డిస్బర్స్ ది స్టాక్? ఈ స్టాక్ని నేను వేరే మోడల్ పెట్టి కెన్ ఐ సెండ్ ఇట్ అవుట్ టు గెట్ మై క్యాష్ ఫ్లోస్? ఆ క్యాష్ ఫ్లో దేనివల్ల ఆగింది అనేది మీరు ఎవాల్యుయేట్ చేస్తే తప్ప యూ కెనాట్ టేక్ అ డెసిషన్. అండ్ మ్యామ్, బిజినెస్కి ఏదైనా బిజినెస్ కానీ అడ్వర్టైజింగ్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్? అడ్వర్టైజింగ్ ఇస్ ద ఫ్రంట్ లైన్. ఏమంటారు, ఇట్ ఈస్ లైక్ నీడ్. అడ్వర్టైజ్ చేయకుండా మీకు కంపెనీ అనేది ఫ్లరిష్ ఎట్లా అవుతుంది? దేర్ ఇస్ అ ఫంటాస్టిక్ మార్కెట్, బట్ ఆ కస్టమర్కి ఆ ప్రోడక్ట్ ఉంది అనే దానికి ఎట్లా మీకు తెలుస్తుంది? అది తెలియాలి అంటే అడ్వర్టైజ్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సోషల్ మీడియా కానివ్వండి, లేక ప్రింట్ కానివ్వండి, ఆర్ ద టీవీ, ఏ ఛానల్ అవుతే కూడా advertisement is the way in which the product will get to the customer. So it's important. అండ్ కొంతమంది ఏంటంటే అడ్వర్టైజ్ చేయకుండా కొన్ని ప్రోడక్ట్స్ చూస్తూ ఉంటాము. అంటే పీపుల్ ఏంటంటే ఒకరిని చూసి ఒకరు తీసేసుకోవడం, వాళ్ళకి ఇది బాగుంది ప్రోడక్ట్ అని వాళ్ళకి తెలుస్తుంది, అంటే పీపుల్ ద్వారా తెలుస్తుంది. అండ్ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఆ ప్రోడక్ట్ ఈజ్ బెటర్ ఆర్ నాట్ అనేది. వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్ అని మీరు చూసారు అనుకోండి, is the most successful model in the history of business in India or globally also. ఎప్పుడు కూడా నా ఫ్రెండ్ అది వాడుతున్నారు అని నాకు ఒక రికమెండేషన్ ఇచ్చారనుకోండి, నేను దానిపైన రీసెర్చ్ చెయ్య. ఐ ఆల్రెడీ హ్యావ్ ట్రస్ట్ ఇన్ మై ఫ్రెండ్ ఆర్ మై ఫ్యామిలీ హూ ఎవర్ ఇస్ సజెస్టెడ్. లేక ఇప్పుడు ఫార్మసీలో చూడండి, ఆ ఫార్మర్ పక్కనోడు ఈ సీడ్ వాడుతున్నాడు, ఆ ఫర్టిలైజర్ వాడుతున్నాడు, వాడు చెప్తాడు. అండ్ ఆ పంట అక్కడ అంత వచ్చింది అనే దానికి ఇతనికి విజిబిలిటీ ఉంది. సో ఇతను ఏం చేస్తాడు, ఓ ఈ సీడ్ ఈ కంపెనీ నుంచి నేను తీసుకుంటే, ఈ ఫర్టిలైజర్ నేను తీసుకుంటే నాకు కూడా ఆ సేమ్ రిజల్ట్స్ వస్తాయి అనే దానికి ఆల్రెడీ ప్రూఫ్ ఉంది. ఆ ప్రూఫ్ని పెట్టి వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ మార్కెటింగ్ అంట. దీనికన్నా ఎక్కువ మీకు ఏ ఇది కూడా ఉండదు. వన్, ద కంపెనీ నీడ్ నాట్ స్పెండ్, దే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ద ట్రస్ట్ ఇన్ ది కస్టమర్ అండ్ ది పర్సన్ హూస్ టాకింగ్ అబౌట్ ఇట్. ఈ మార్కెటింగ్ మీకు ఫ్రీ మార్కెటింగ్.
అంటే ఒక కస్టమర్కి నచ్చింది ఇంకో కస్టమర్కి నచ్చాలని లేదు కదా మేడం. అంటే రీసెర్చ్ చేయడం ఇంపార్టెంటా లేదంటే ట్రస్ట్ చేసి తీసుకోవడమే బెటర్ అంటారా? ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. మీకు 90% ట్రస్ట్ అనేది వీళ్ళకి ఆల్రెడీ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ వర్క్ అవుతుందా లేదా అనేది ఈజ్ నాట్ ద వే. వీళ్ళు ఆల్రెడీ నమ్మే ఆ ప్రోడక్ట్ తీసుకుంటున్నారు. సో అక్కడ ఆ ప్రోడక్ట్ అనేది పర్ఫామ్ చేస్తుంది. చాలా రేర్ కేసెస్లో మీకు అవ్వదు. బట్ ఎనీ విచ్ వేస్ మీకు కంపెనీ అనేది దే డూ నాట్ రిలై ఓన్లీ ఆన్ మీకు వర్డ్ ఆఫ్ మౌత్. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఎట్లయినా చేస్తూ ఉంటారు, వాళ్ళ మార్కెట్లు వాళ్ళు పెంచుతూ ఉంటారు, వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళు లాంచ్ చేస్తూ ఉంటారు. సో ఈ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది మీకు స్ట్రాంగ్ వే ఆఫ్ సెల్లింగే తప్ప దట్స్ నాట్ ద వే మీకు కంపెనీస్ లుక్ అట్ ఇట్. ఓకే. అండ్ ఇప్పుడున్న రోజుల్లో బిజినెస్ ఇలా లాస్ అవ్వడం కానీ వాళ్ళు నెక్స్ట్ వెళ్ళేది ఏంటంటే ఫుడ్ బిజినెస్. ఈ ఫుడ్ బిజినెస్ అనేది ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది? ఫుడ్ బిజినెస్ అనేది ఇస్ ఎవర్ గ్రీన్ అండి. ఇఫ్ యూ హ్యావ్ అ వెల్ ప్లాన్డ్ మీకు ఒక బిజినెస్ మోడల్, అక్కడ ఎట్లా మీరు బిజినెస్ బికాస్ ఫుడ్ బిజినెస్లో కూడా మీరు చూడండి వేరియస్ టైర్స్ ఉంటాయి. మీకు ఈజ్ ఇట్ ఫైన్ డైనింగ్ ఆర్ ఈజ్ ఇట్ కామన్ మీకు ఉడిపి స్టైల్ ఆఫ్ రెస్టారెంట్, ఏ మోడల్లో మీరు దిగుతున్నారు, అక్కడ మీకు ఎంత ఫండింగ్ పెట్టాలి, అండ్ సూపర్ క్రిటికల్ మీకు అక్కడ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది ఎట్లా ఉంది, ఇవన్నీ మీరు సెట్ చేస్తే దీంట్లో రిటర్న్స్ అనేది మీకు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. బట్ సస్టెనెన్స్ అనేది మార్కెటింగ్ ఎట్లా చేస్తున్నాము దానిపైన ఉంటుంది. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు మార్కెట్ వెల్ అండ్ ఆ ఫుడ్ క్వాలిటీ మనం మెయింటైన్ చేయగలుగుతున్నాము ఇన్ ద లాంగ్ రన్ అంటే మీకు ఆ బేస్ క్రియేట్ అయిపోతుంది, మీరు సస్టైన్ అయిపోతారు. సమ్ ఫుడ్ బిజినెసెస్ మీరు చూడండి దే లాంచ్ పెద్ద స్కేల్లో వాళ్ళు లాంచ్ చేస్తారు, బట్ అక్కడ క్వాలిటీ అనే దానికి వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఆ క్వాలిటీ డిటోరియేట్ అయ్యేదానికి మీకు కస్టమర్ బేస్ పడిపోతుంది అండ్ దే లూజ్. బట్ అదర్వైజ్ ఫుడ్ బిజినెస్ ఇస్ సంథింగ్ దాట్ విల్ సస్టైన్ ఏ మార్కెట్లో కూడా. అండ్ మ్యామ్ ఫైనల్లీ ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు వస్తున్న యంగ్ జనరేషన్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి అబౌట్ బిజినెస్ స్టార్టప్స్? ఇప్పుడు ఉండే మన ఈ జనరేషన్లో బీయింగ్ అన్ ఆంటర్ప్రినర్, బీయింగ్ అ బిజినెస్ ఓనర్ ఈస్ సూపర్ లుక్రేటివ్ అండి. బట్ నేను చెప్తుంది ఏంటి అంటే మీరు యంగ్స్టర్స్ ఫస్ట్ కార్పొరేట్లో దిగండి, మీరు కొంచెం అక్కడ ఎక్స్పీరియన్స్ గెయిన్ అవ్వండి, మీకు కంపెనీ అనేది ఎట్లా ఫంక్షన్ అవుతుంది, దాంట్లో హౌ డూ వీ వర్క్ విత్ పీపుల్, డిపార్ట్మెంట్స్ ఎట్లా ఉంటాయి అనే దానికి ఒక మీరు విజిబిలిటీ క్రియేట్ చేసుకోండి. దిస్ ఈజ్ నాట్ అ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ మీకు బిజినెస్ ఓనర్ అవ్వాలంటే, బట్ మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది కి కార్పొరేట్ అంటే మనం ఎట్లా ఉండాలి, మనం ఎట్లా స్ట్రక్చర్ చేయడానికి మీకు ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతారు. ఆ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసి మీరు ఒక 2 years అన్న ఆ సెటప్లో వర్క్ చేసే తర్వాత వెన్ యూ కమ్ అవుట్ అండ్ యూ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ జర్నీ అనుకుందాం, అక్కడ మీ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ విల్ స్కై రాకెట్. ఎందుకంటే మీకు ఒక బేస్ అనేది ఆల్రెడీ క్రియేటెడ్ ఉంది. మీరు కాలేజ్ నుంచి వచ్చి వెంటనే ఒక బిజినెస్ పెట్టాలి, మీ దగ్గర ఒక ఐడియా ఉంది అని మీరు దిగుతారు. బట్ అక్కడ మీరు లెర్నింగ్ అనేది చాలా చేసుకోవాల్సి ఉంటుంది బికాస్ మీకు ఎక్స్పోజర్ లేదు. మీకు చుట్టూ ఉండే వాళ్ళు సజెషన్స్ ఇస్తారు, వాళ్ళ అడ్వైజ్ ఇస్తారు, బట్ ఇట్ ఈస్ ఇన్ యోర్ హ్యాండ్స్ టు డిప్లాయిడ్. మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఆర్ దేర్. అది అవాయిడ్ చేయాలంటే మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ అవ్వండి. అయ్యే తర్వాత లాంచ్ అని పెడితే మీకు సక్సెస్ రేట్ విల్ డెఫినెట్లీ బి హయ్యర్ దెన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఒక స్టార్టప్ కంపెనీని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి అండ్ ఎంటర్ప్రినర్గా ఎలా చేంజ్ అవ్వాలి, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ జాబ్ అండ్ బిజినెస్ అని, కొత్తగా వచ్చే యూత్ ఎలా వెళ్ళాలి అండ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, మార్కెట్ ఎలా భూమి ఉన్నప్పుడు స్టార్ట్ చేయాలి అనేది ప్రతి ఒక్కరికి క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ, ఇట్ వాజ్ అ ప్లెజర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ మ్యామ్.